మనం ఏ టైంలో చెప్పినప్పుడు స్టార్టింగ్ సేల్ చేయాలి. అవైతే 24 గంటలు అయితేనేమో 36 గంటలు ఉంటుంది. 16 నుంచి 18 గంటల లోపే లాస్ట్ మూమెంట్ లో వేయాలి. చెప్తారు 2 సెమన్ తేడాతోటి మళ్ళీ అవకాశం ఎక్కువ ఉంటుంది. అండం విడుదల అయితే రకాలు లోపలికి పెద్ద ఫలితం ఉండదు. అంటే వేయద్దు. బ్రీడింగ్ డెవలప్ చేయాలంటే జాతిని బట్టి అదే జాతి వేసుకోవాలి. పనికి రాకుండా అయిపోతుంది. నీకు పాలు ఇచ్చేది ఉండదు. అదే జాతి చెమని వేయించుకోవాలి. తప్పది. వచ్చే దూడ మంచిగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ డైరీ ఫార్మ్. మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు ఫస్ట్ ఎదకు వస్తాయి. ఎదకు సెమన్ ఏ టైంలో చేయాలి ఏందని చాలా మంది తెలియదు. సో డాక్టర్స్ కూడా వాళ్ళకి టైం ఉన్నప్పుడు వచ్చి చేసిపోతారు. మనతో పాటు మా ఫామ్కి వచ్చే డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు విద్యాసాగర్. ఆయన అడిగి తెలుసుకున్నాం ఆయన ఏం చెప్తాడు ఏందనేది. చెప్పనా ఇప్పుడు మనకు నమస్తే అన్న. వర్షాకాలం స్టార్ట్ అయ్యా ఫస్ట్ ఎదకు వస్తాయి. ఎదకు వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ చేయాలి, ఎండింగ్ స్టేజ్ చేయాలి చాలా మంది తెలియదు. అది ఎప్పుడు సెమన్ చేస్తే బాగుంటుంది మీరు చెప్తే బాగుంటుంది. అయితే ఏదోకి వస్తే పశువు ఆవు అయితే 24 గంటలు ఉంటుంది. బర్రె అయితేనేమో 36 గంటలు ఉంటుంది. మినిమం ఆవుకైతే 16 నుంచి 18 గంటల లోపు వేయాలి. ఏది మిడిట్ లాస్ట్ మూమెంట్ లో వేయాలి. మిడిట్ ఉందా, స్టార్టింగ్ మిడిట్ లాస్ట్ మూడు స్టెప్లు ఉంటాను. కొంతమంది ఇప్పుడు 2 సార్లు ఏమని చెప్తారు, 2 సెమన్లు వేస్తారు ఒకటేసారి. దానివల్ల ఉపయోగాలు ఏంటి? 2 సెమన్లు అంటే ఇప్పుడు ఇది మిడిట్ వచ్చినప్పుడు స్టార్టింగ్ వేసినాం అనుకో, దానికి ఒక 6 గంటల తేడాతోటి మళ్ళీ వేయచ్చు. మిడిట్ లాస్ట్ మూమెంట్ వేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎట్లుంటది అంటే ఏదో 24 గంటలు ఉంటది. ఏదో చల్లారిన తర్వాత 12 గంటలకు అండం విడుదల అవుతుంది. చల్లారిన తర్వాత అయితే మనం శుక్రకణాలు లోపలికి పంపించిన తర్వాత 6 గంటలు మాత్రమే మేలుకతో ఉంటుంది. మనము పంపించిన టైం కదా అండం రిలీజ్ కాకపోతే సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువ. పెద్ద ఫలితం ఉండదు. అయితే చల్లారిన తర్వాత 12 గంటలకు వేసుకుంటే బాగుంటుంది. మిడిట్ లాస్ట్ మూమెంట్ వేసినా ఒక కాడికి నడుస్తుంది, బాగుంటుంది. ఒకటేసారి 2 వేసారు, అది ఎందుకు వేస్తారు? 2 వేయద్దు. వేసిన అంత ప్రయోజనం ఉండదు. కొందరు రైతులకు ఖచ్చితంగా అడిగి వేయించుకుంటారు. వాళ్ళకి తెలిసో తెలియకనో ఎట్లనో మాకు ఖచ్చితంగా 2 వేయాలంటారు. బరే ఎన్ని గంటలు ఉంటాను? బరే 36 గంటలు ఉంటుంది. ఆవు 24 గంటలు. ఇవి మనకు బ్రీడింగ్ డెవలప్ చేయాలంటే ఏ సమయంలో వాడితే కొంచెం బెటర్ మంచిగా ఉంటుంది అని చెప్తే బాగుంటుంది. మన దగ్గర ఏ జాతి ఉంది ఆ జాతిని బట్టి అదే జాతి వేసుకోవాలి. ఇప్పుడు నీ దగ్గర హెచ్ఎఫ్ ఉంది, గీరు సాయివాలు మన ఒంగోలు అవి వేస్తే పెద్ద జాతి వచ్చే జాతి సంకర జాతి అయిపోతుంది. మొత్తం ఏ పనికి రాకుండా అయిపోతుంది. మన దగ్గర ఇప్పుడు ఈ సాయివాల్ ఉంది, సాయివాల్ వేసుకుంటేనే బాగుంటుంది. నువ్వు దీనికి వేరే ఒంగోలు వేస్తా అది వేస్తా అంటే వచ్చే దూడ నీకు పాలు ఇచ్చేది ఉండదు అన్నమాట. అది మన తను ముఖ్యంగా నష్టం జరిగే రైతు దానికన్నా జరుగుతుంది. అదే దాని మిస్టేక్ జరుగుతుంది. ఏ జాతి అవుతుందో అదే జాతి చెమని వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఈడున్న జాతి ఒకటి నాకు ఆ జాతి పాలు ఎక్కిస్తుంది, ఈ జాతి పాలు ఎక్కిస్తుంది, నాకు అదే వేయాలి ఇది వేయాలి అంటారు. తప్పది. మన దగ్గర ఉన్న జాతిని సేమ్ అదే జాతి వేసుకుంటే వచ్చే దూడ బాగా వస్తుంది అన్నమాట. కొందరు ఏమనుకుంటారు అంటే ఆ జాతి వేస్తే తల్లి పాలు ఎక్కిస్తుంది అనుకుంటారు. అది తప్పు. వచ్చే దూడ మంచిగా వస్తుంది. అట్లా అన్న చూడు ఫ్రెండ్స్, డాక్టర్ సాబ్ అయితే చెప్తుండ్రు. కొంచెం దీనివల్ల అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి.